ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూడండి, దీని తర్వాత మాట్లాడదాం. తెలుగులో ఒక సామెత ఉంది, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అని. గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే తండ్రి సన్నిధి శాలేమరాజు గారి శిష్యులు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన భజన బృందం. వీళ్ళకి యేసుప్రభు దేవుడు కాదు, వీళ్ళకి శాలేమరాజు గారే దేవుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, యేసు ప్రభువుని బైబుల్ని బయట వ్యక్తులు ఎప్పటి నుంచో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బండబూతులు మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అనలే వాళ్ళని, ఎప్పుడు కూడా ఒక్క కౌంటర్ వీడియో కూడా చేయలే వాళ్ళకి. బయట వ్యక్తులు యేసు ప్రభుని అసలు దేవుడే కాదని, మరియమ్మని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం. అప్పుడెప్పుడు కూడా వీళ్ళకి చీమ గుట్టినంత చురుకుదనం కూడా లేదు, ఎవరి పనులు వాళ్ళు ఏమి సో ఈ వీడియో చూశారు కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత జాన్ పాల్ బ్రదర్ చెప్పేది మీరు అందరూ విన్నారు కదా. అయితే ఎవరైతే ఒక దైవజనుడిని లేకపోతే ఒక సేవకుడిని సమర్థిస్తూ కొంతమంది కామెంట్స్ పెడతారో, లేకపోతే అందరూ ఒకలా ఉండరు, కొందరు ఒక్కొక్కలా ఉంటారు. కాబట్టి కొందరు ఎవరైతే కామెంట్స్ పెడతారో లేకపోతే ఈయనకు కాల్స్ చేసి మాట్లాడతారో వాళ్ళందరూ ఏమంటాడంటే, వాళ్ళ భజన చేస్తున్నారు, వాళ్ళ భజన పరులు, వాళ్ళ తొత్తులని, వాళ్ళ పెంపుడు కుక్కలని, ఇలా చాలా రకాలుగా బ్రదర్ చాలా విషయాల్లో మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటాడంటే, వీళ్ళందరికీ దేవుడు షాలేం రాజు, యేసుప్రభు వారు కాదు వీళ్ళందరికీ దేవుడు. ఎందుకనంటే మీరు యేసుప్రభు వారిని కూడా ఇంత ఆరాధించరు, ఇంత మీరు జయ కొట్టారు, ఇంత భజన చేయరు, కానీ మీ దేవుడైన షాలేం రాజు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళే మీకు దేవుడు. ఎందుకు ఇట్లా కామెంట్స్ పెడతారని, లేకపోతే ఇట్లా కాల్స్ చేసి మాట్లాడతారని, లేకపోతే ఇట్లా వీడియోస్ పెడతారని, ఆయన మీకు దేవుడు అవుతారు కానీ యేసుప్రభు వారు మీకు దేవుడు కాదు అన్న రీతిలో ఈయన మాట్లాడుతూ ఉంటాడు కదా ఎప్పుడు. నేను జాన్ పాల్ బ్రదర్ మీద పెట్టిన వీడియో తర్వాత నా వీడియోకి స్పందిస్తూ ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు పెట్టిన కొన్ని కామెంట్స్ మీకు చూపిస్తాను, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. దయచేసి ఇది అర్థం చేసుకోనండి. అంటే నేను ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందనంటే, మనం ఎదుటివాడికి వేలెత్తి చూపించేటప్పుడు మిగిలిన ఈ 3 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ వేలెత్తి చూపించే ముందు మన పరిస్థితి ఏంటి, మనం కూడా ఎలా ఉన్నామని చూసుకుంటే మంచిది అన్నది నా ఒపీనియన్. మంచిది. అయితే నాకు చాలా కామెంట్స్ వచ్చినాయిలేండి, చాలా పాజిటివ్గా చాలా వచ్చినాయి, కొన్ని నెగిటివ్గా కూడా వచ్చాయి. ఈ నెగిటివ్గా వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. జాన్ పాల్ 10,000% కరెక్ట్. సూపర్ బ్రదర్, 10,000% కరెక్ట్ అంట. వీడు షాలేం రాజు తొత్తు ఫ్యాన్. సార్, మీరు ఏదైతే మీ ఫాలోవర్స్కి మీ అనుచరులకు నేర్పించారో వాళ్ళు చూపిస్తున్నారు. మీరు ఎలా అయితే తొత్తులు అంటారు కదా, మీ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడు షాలేం రాజు తొత్తు అంట. గుడ్, మంచిది. మరొక బ్రదర్, రేయ్ మీరంతా దొంగలే కదా, జాన్ పాల్ గారు చెప్పింది నిజం. రేయ్ మీరందరూ దొంగలే, జాన్ పాల్ చెప్పింది నిజం. గుడ్ బ్రదర్. మరొకతను, ప్రెషర్ వచ్చింది అందుకే ప్రైవేట్ చేశాడు అని నువ్వే అంటున్నావు కదా, నీలాంటి వెధవలు ఉన్నారు కాబట్టే భయపడాల్సి వస్తుంది. నేను వెధవనంట సార్, నాలాంటి వెధవలు ఉన్నారు కాబట్టి భయపడాల్సి వస్తుందంట. మీరు నేర్పించిన మరి సంప్రదాయం సంస్కృతి అదంతా. మరొక కామెంట్, అన్నీ రాంగ్, డోంట్ బ్లేమ్ హిమ్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ గో టు జాన్ పాల్ కడప. అన్నీ తప్పే, మీకు ఒకవేళ ట్రూత్ కావాలంటే జాన్ పాల్ దగ్గరికి వెళ్ళండి. యేసుప్రభు వారేమో నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, ఈయనేమో మిమ్మల్ని సత్యం అంటున్నాడు. మరి జాన్ పాల్ మీద పడి ఏడుస్తారు ఎందుకురా? మేము ఏడుస్తున్నామా? జాన్ పాల్ బ్రదర్ మీద పడి ఏడుస్తున్నామా? నేను చేసిన వీడియోలో ఎక్కడన్నా సరే ఈ విషయంలో ఈ పాయింట్లో జాన్ పాల్ బ్రదర్ని మీరు తప్పుగా మాట్లాడారు బ్రదర్, ఇక్కడ ఎందుకు మీరు తొందరపడి మాట్లాడారు అని ఒక్కటి చూపించండి. మరొకటి, షాలేం రాజు గాడి ఉచ్చ తాగే కుక్క స్పాటెడ్. షాలేం రాజు గారి ఉచ్చ తాగే కుక్క స్పాటెడ్. మరి ఇది కూడా మీరు నేర్పించినదే అనుకుందామా? ఇప్పుడు అయితే ఇది నాకు బాగా ఆలోచింపజేసిన కామెంట్. ఇది నాకు చాలామంది చెప్తా ఉన్నా, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కానీ ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మీరు మమ్మల్ని ఎవరైతే వివరణ ఇస్తున్నారో వీళ్ళందరినీ పట్టుకొని తొత్తులు అంటున్నారు కదా,
సో ఈ కరుణాకర్, లలిత్ కుమార్ వీళ్ళందరితో పాటు కూడా మీరు కూడా తిరిగి వాళ్ళని డిబేట్లు అడిగి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇక్కడ రెండు పక్కల ఉంటారు, మీరు కూడా వాళ్ళ తొత్త అని అడిగాను ఒక ప్రశ్న. నేను అనుకున్నది నిజం అయ్యేటట్టు ఉందేమో ఒకవేళ. ఎందుకనంటే ఈ కామెంట్ ఎవరైతే పెట్టాడో ఈయన ఒక హిందూ తెలిసిపోతుంది. నేను చూపిస్తాను చూడండి మీరు. ఈయన ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు అవసరమా సార్ జాన్ పాల్ సార్ని కౌంటర్ చేయడం? క్రైస్తవ్యం మీద హిందువులు కొంత గొప్ప గొడవ చేయకుండా ఉన్నారంటే అది జాన్ పాల్ సార్ని చూసే అని. సార్ మిమ్మల్ని చూసే క్రైస్తవ్యం మీద గొడవలు రాకుండా ఆగారంట సార్ అని ఏమంటాడంటే లాస్ట్లో, జై హిందూ జై శ్రీరామ్, జై హిందూ జై శ్రీరామ్. మీరు కావచ్చు, ఇంకా ఉన్నారండి కొంతమంది, దేవుని చిత్తం అయితే వాళ్ళ పేర్లు తేను, దేవుని చిత్తం అయితే ఇక ముందు అవకాశం ఇస్తే దేవుడు మాట్లాడతా వాళ్ళ మీద కూడా. వాళ్ళ మెప్పుకోరే కదా ఇప్పుడు హైందవ్యం మీద. అంటే క్రైస్తవ్యంలో ఇంకెవరికి ప్రేమ లేదు, క్రైస్తవులందరూ ఎప్పుడు విషం కక్కుతూ ఉంటారు అని మీరు మీలాంటి సేవకులు కొంతమంది ఈ హైందవ సమాజం దగ్గర మంచి పేరు కొట్టేయడానికే కదా ఇన్ని నాటకాలన్నీ. కాదు అని మీరు నిరూపించగలరా? పోనీ కాదు అని నిరూపించగలరా? ఒకళ్ళేమో తమకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అండ్ వాళ్ళు చెప్పే ప్రసంగాల్లో కూడా మీరు ఎందుకు వారిని ఎప్పుడు అసహించుకుంటారు, ఎందుకు వాళ్ళని దూరం పెడతా ఉంటారు, ఎందుకు? ఎవ్వరు పెట్టరు సార్. ఇది మీకైనా ఇంకో కొంతమంది దైవ సేవకులు ఉన్నారు వాళ్ళకైనా. ఏ క్రైస్తవుడు కూడా ఏ హిందువుని, ఏ ముస్లింని, ఏ ఇతర వేరే వాళ్ళని ఎవరిని దూషించడు, అన్నెసెసరీ తిట్టరు, అన్నెసెసరీ గొడవ పడరు, వాళ్ళ కట్టుబొట్టు వాళ్ళని ఎవరు అనరు. ఎస్, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది ఉన్నారేమో, అయితే వాడు నామకార్థంగా ఉన్న వాళ్ళు అయి ఉంటారు. అది గమనించాలి. ఎక్కడ లేరు నామకార్థులు? హైందవ్యంలో లేరా? ఇస్లాంలో లేరా? చెప్పండి. హైందవ్యంలో కానీ ఇస్లాంలో కానీ ఈ నామకార్థులు అనేవారు లేరా? ఉన్నారు కదా. అలానే క్రైస్తవులు కూడా కొంతమంది నామకార్థులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారనంటే తాగడము, బూతులు తిట్టడము ఏదో ఉంటుంది. అది కూడా అన్నెసెసరీ ఒత్తగానే తిట్టరు. నా మాట తప్పైతే క్రైస్తవ్యంలో, హైందవుల్లో, ముస్లింలో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలామంది, చాలా సర్కిల్ ఉంది. నాకు చాలా సర్కిల్ ఉంది దేవుని కృపను బట్టి. అలా అని చెప్పేసి నేను వాళ్ళని ఎప్పుడు రండిరా, మీరు తెలుసుకోండిరా, మీరు కూడా చర్చికి రండిరా, నేను ఎప్పుడు బలవంతం చేయలేదు, చెయ్యను కూడా. మన బిహేవియర్, మన పద్ధతిని చూసి మారాలి సార్ వాళ్ళు. సో ఇందుకోసమే కదా, చూడండి కామెంట్ చూడండి మీరు క్లియర్గా, ఇందుకోసమే కదా. అంటే అంతకాడి క్రైస్తవులందరూ ఏదో వాళ్ళని అసహించుకుంటున్నట్టు, వాళ్ళని దూరాన్ని పెడుతున్నట్టు, మీరు మాత్రమే వాళ్ళ మీద వెళ్ళగొట్టే ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎందుకు నాకు అర్థం కాదు. దయచేసి మారండి సార్ ఇప్పటి నుంచి అన్నా. చూశారు కదా ఇప్పటిదాకా ఇవన్నీ. ఒకవేళ ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ మీ భజన చేస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ కూడా దేవుడు మీరే అవుతారా? మరి మీ లెక్క ప్రకారం, మీరన్న ప్రకారం, మీ లెక్క ప్రకారము ఎవరైతే భజన చేస్తారో, లేకపోతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే వివరణ ఇస్తారో వాళ్ళందరికీ ఆయనే దేవుడు, ఆయన భజన చేస్తున్నారు, ఆయన పెంపుడు కుక్కలు అన్నట్లు. అంటే మరి ఇప్పుడు దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? వీళ్ళందరికీ మీరు దేవుడుగా ఉంటారా? మరి మీరుంటారేమో కానీ మేము మాత్రం అలాంటి యాక్సెప్ట్ చేయము. మాకు క్రీస్తే దేవుడు, ఆయనే మా ప్రభువు, ఆయనే మా దేవుడు. మేము దైవ సేవకుల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. అంతేగాని నాకు వాక్య జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఎగిసిపడం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ బ్రదర్. అండ్ ఆయన ఫాలోవర్సు, ఆయన ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కామెంట్స్ పెట్టారో, నేను పెట్టిన వీడియోలో ఇది తప్పు బ్రదర్, ఇది మాట్లాడింది మీరు తప్పు అని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ విషయంలో జాన్ పాల్ బ్రదర్ ఎలాంటి తప్పు చేయలేదని కానీ ఎవరు చెప్పలేదండి. నిజానికి ఎవరు చెప్పలేదు. మరి ఆ సాహసం ఎందుకు చేయలేకపోయారో నాకైతే అర్థం కాలేదు. కానీ అందరూ ఏమంటున్నారంటే, నీకు అంత దమ్ముందా, నువ్వు అంత జ్ఞానివా, నువ్వు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే అన్నతో డిబేట్ చేయి, నీకు అంత నిజంగా సత్తా ఉంటే అన్నతో డిబేట్ చేయి. డిబేట్ల ద్వారా తమ అనుసరించే పద్ధతిని కానీ, తాము ఉన్న డినామినేషన్ కానీ, తాము నమ్మిన సిద్ధాంతాన్ని కానీ మార్చుకున్న వాళ్ళని ఒక్క ఇద్దరిని చూపించండి మీరు. డిబేట్ చేయి మా అన్నకు జ్ఞానం బ్రదర్స్ ఎందుకంత? మరికొందరు అంటున్నారు బైబిల్లో ఎక్కడన్నా ఉందా పూలు పెట్టుకోవద్దని, బైబిల్లో ఎక్కడ ఉందా పూలు పెట్టుకోవద్దని, మరి లేని దాన్ని తీసుకొని వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. బ్రదర్స్, బైబిల్లో లేని దాన్ని ఇలా చేస్తున్నారు, ఎందుకు వాదిస్తున్నారని కాల్స్లో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను అన్నీ పెట్టట్లేదు. మొన్న ఒకటి ఎందుకు పెట్టానంటే ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేశాడు, అందుకే నేను పెట్టా. అయితే ఇప్పుడు బైబిల్లో ఒకటి ఉంది, దాన్ని ఎంతమంది పాటిస్తారో నేను కూడా చూస్తా ఇప్పుడు, సరేనా? బైబిల్లో ఒకటి ఉంది, చూపిస్తా. కొత్త నిబంధనలోనే ఉంది. మళ్ళీ ఇది పాత నిబంధనకు సంబంధించిందేమో అంటారేమో, కొత్త నిబంధనలోనే ఉంది. ఇది ఎంతమంది పాటిస్తారో నేను కూడా చూస్తా ఇప్పుడు. ఏమని ఉంటుందంటే, జడలు అల్లుకొనుటయు అని ఉంటుంది. దాని తర్వాత ఇది చెప్పింది ఎవరికన్నా నిజంగా తెలుసు వాక్యం అనుకుంటే మీరు కింద రిఫరెన్స్ పెట్టగలరు. ఈ లెక్క ప్రకారము, ఈ వాక్య ప్రకారము జడలు కూడా అల్లుకోకూడదు. మరి
అర్థమవుతుందా? ఒక ఆయన ఫోన్ చేస్తే ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఏంటి బ్రదర్ అలా ఊగిపోతూ ఉంటే ఇదే సేమ్ క్వశ్చన్ అడిగా, బ్రదర్ ఈ లెక్క ప్రకారము బైబిల్లో లేని దాన్ని ఎందుకు బోధిస్తూ ఉన్నారు, అలా చేయకూడదు కదా అంటే, మరి ఉంది దీని విషయమే మీరేం చెప్తారు అని అంటే ఆయనకి సౌండ్ లేదు. ఈ లెక్క ప్రకారం మరి క్రైస్తవ స్త్రీలు కావచ్చు, పాస్టమ్మలు కావచ్చు, ఎవరైనా సరే జడలు వేసుకోకూడదు, వాక్యంగా అక్షరంగా తీసుకుందామా చెప్పండి మరి. సో వాక్యాన్ని నాకు అనుకూలంగా మార్చేసుకొని నేనేది నిరూపించుకోవడం కాదు. ఆ వాక్యం ఏంటి, దాని లోతు ఏంటి, అది ఎందుకు, ఏ సందర్భం ఏంటి అని తెలుసుకొని మాట్లాడి దాన్ని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, నా ఇంటెన్షన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకొంతమంది మీరు అన్న మాట్లాడుతున్నాడు కదా, చాలామంది డబ్బు అని కొంతమంది సేవకులు వెంటబడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో పేరు ప్రఖ్యాతుల కోసం వెంటబడుతూ ఉన్నారు, కొన్ని సంఘాలకు వెళ్తే ఇట్లా ఉందని కామెంట్స్లో కొంతమంది చెప్తున్నారు. బ్రదర్స్, జాన్ పాల్ బ్రదర్ చెప్పక ముందు దాకా మీకు తెలీదా అలా ఉన్నారని? నేను పర్సనల్గా నా ఛానల్లో కొంతమంది దైవ సేవకులను వ్యతిరేకించాను. తెలియకపోతే తెలుసుకోండి వెళ్ళి. నేను అందరిని సపోర్ట్ చేయను, నేను కూడా లేదులే ఏముందులే కాంప్రమైజ్ అవ్వను. కొన్ని విషయాలు అసలు కాంప్రమైజ్ అవ్వను. మీరు అంత డౌట్ ఉంటే వెళ్ళి చూడండి. నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. మీ జాన్ పాల్ బ్రదరు చెయ్యక ముందు నుంచే చేస్తున్నాను నేను, ఎప్పటి నుంచో. తెలియకపోతే తెలుసుకోండి. నేనే కాదు, చాలామంది ఉన్నారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఛానల్స్ మీరు ఫాలో అవ్వండి కావాలంటే. కాకపోతే మీకు తెలియదు అంతే. కాకపోతే మనం తొందరగా హైలైట్ అవ్వాలి ఏంటంటే, పెద్దగా ఉన్న వాళ్ళని ఎవరన్నా చూసి వాళ్ళని బ్లేమ్ చేసేస్తే మనం తొందరగా ఫేమస్ అయిపోతాం, హైప్ అయిపోతాం, హైలైట్ అయిపోతాం. మనం ఎవరిని కూడా యేసుప్రభు వారితో కంపేర్ చేయకూడదు. ఆ యేసుప్రభు వారితో మనం ఎవరిని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యంలో ఉంది. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని ఉంది. కాబట్టి నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరొకలమో ఎక్కడో అక్కడ ఏదో తప్పడు వేసిన వాళ్ళమే. అయితే దాన్ని సరిదిద్దుకొని సరి చేసుకొని ముందుకెళ్ళడం అనేది గొప్ప విషయం. అంతేగాని అడుగు తప్పడు కానీ మనం ఏదైతే చూపించడం వాళ్ళం కాదు. మనం ఎవరము? మీరు ఆయన ఫాలోవర్స్కి, మెయిన్గా ఆయన ఫాలోవర్స్కి, ఆయన వెంబడించే వాళ్ళ గురించి చెప్తున్నానండి. మీరు ప్రపంచంలో ఏ సేవకునైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఎవరొకరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక చిన్న లోపం కనిపిస్తుంది. ఎందుకంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆయనలో అది ఉంది, ఈయనలో ఉందంటే మనం ఇంకా ముందుకు సాగలేం బ్రదర్స్. మనం ఎవరిని కూడా యేసుప్రభు వారితో కంపేర్ చేయకూడదు కూడా, అవ్వదు. ఎందుకంటే మనం అందరం మట్టి కదా, మనుష్యులం కదా, మన మట్టివారు మన ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఎక్కడో ఒకటి ఉంటుంది, దాన్ని సరి చేసుకుని మరలా ముందుకు వెళ్ళాలి. అది క్రైస్తవ్యం అంటే. మంచిది. ఇంకా చివరిగా దయచేసి నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను మ్యాక్సిమం 95% 5% నేనైతే చెప్పలేను కానీ 95% నేను కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం అందరితో మాట్లాడుతూ ఉన్నాను. నన్ను వ్యతిరేకించినా, నన్ను ప్రేమించినా, ఎలా అయినా దేవునికే మహిమ. అయితే మిడ్ నైట్స్లో దయచేసి నాకు కాల్ చేయొద్దు. దయచేసి ఏంటి బ్రదర్ మాట్లాడలేదని అనుకోవద్దు. మిడ్ నైట్స్లో మాత్రం ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా మెయిన్ ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, జాన్ పాల్ బ్రదర్ గారి తమ్ముడు అంట, మరి ఎవరో మా కజిన్ బ్రదర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నేను ఆ అన్నతో మాట్లాడతాను, ఒకవేళ నువ్వు చేసిన తప్పు అయితే మరి నువ్వేం చేస్తాను అడిగినప్పుడు నేను నా ఛానల్ డిలీట్ చేస్తానని చెప్పాను. నా ఛానల్ డిలీట్ చేస్తాను. మరి ఒకవేళ మీ బ్రదర్ చేసింది కనుక నిరూపించుకోలేకపోతే, నేను ఏ ఆడపిల్లని ఏమనలేదు, నేను ఎవరిని కించపరచలేదు, ఏ స్త్రీని అవమానపరచలేదు అన్నట్టు కనుక మీ పాస్టర్ కనుక, మీ జాన్ పాల్ బ్రదర్ కనుక ఒకవేళ నిరూపిస్తే నేను నా ఛానల్ డిలీట్ చేస్తాను చెప్పా. నిరూపించలేకపోతే, మాట్లాడకపోతే మీకున్న అన్ని ఛానల్స్ డిలీట్ చేసి ఇక ముందు ఏ పాస్టర్ని కూడా మీరు దూషించకుండా, లేకపోతే వేలెత్తి చూపించకుండా క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పి ఇంక వదిలేస్తారా అని అడిగా. వదిలేయడం అంటే ఇన్ ద సెన్స్ అదే, ఇంకా ఎవరిని ఏమనకుండా, మీరు ఎవరిని తూలనాడకుండా ఉంటారా అనేసి అడిగాను. ఓకే నేను చేస్తా, నేను మాట్లాడతా ఇది అన్నాడు. ఈ కన్వర్జేషన్ వినండి, మీకే అర్థమవుతుంది. హలో, ఎవరండి కాల్ చేశారు? ఎవరో జాన్ పాల్ బ్రదర్ని నేను కాల్ చేయండి అని పెట్టారు. అవును బ్రదర్. మీరు జాన్ పాల్ బ్రదరా? అవును. ఏ జాన్ పాల్ బ్రదరు? జాన్ పాల్ ఉన్నాడు కదా, బ్రదర్ మాట్లాడుతాను. వాళ్ళ బ్రదరా మీరు? అవును. చెప్పండి బ్రదర్, కాల్ చేయమన్నారు. అంటే ఎక్కువగా మనం మాట్లాడుకున్న పెద్ద విషయం బయట కాదు, కానీ నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా. అడగండి. అంటే కొన్ని వీడియోస్ బయట పెడతాను అవి అంటున్నారు కదా, ఎస్, అవి పెడతారా? కన్ఫర్మ్ గా బ్రదర్. ఒకవేళ ఆ బ్రదర్ కౌంటర్ ఇస్తే, నాకు నిరూపించండి కౌంటర్ ఇస్తే. నేను బ్రదర్ గా అడుగుతున్నాను. డైరెక్ట్ పెట్టేసి వీడియో పెట్టాను. లేదు, నేను అట్లా ఎందుకు పెడతాను? నేను ఆయనలాగా కాదు కదా.
ఆయనలా పెట్టాను అనుకోండి, పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆయన వీడియోలు చూసేవాళ్ళు, నా వీడియోలు చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ కాకుండా నాన్ క్రిస్టియన్స్ కూడా చూసేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే వీళ్ళందరూ ఇంతరా, అందరూ ఇలానే తయారయ్యారు, ఆయన అట్లా ఉన్నాడు ఈయన అట్లా ఉన్నాడు అని చెప్పేసి ఒక మచ్చ వస్తుంది, గలీజ్ గా చండాలంగా ఉంటది అన్న ఉద్దేశంతో నేను పెట్టలే బ్రదర్. లేకపోతే 20 నిమిషాలు వీడియో పెట్టినోడికి ఇంకొక 5-10 నిమిషాలు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. అంటే దాంట్లో అంటే ఆయన మాట్లాడిన వీడియోలో కొన్ని తప్పులు ఉన్నాయి అంటున్నారు, అంతేనా? తప్పులు కాదు బ్రదర్. మనము ఇప్పుడు వేరే వాళ్ళని నిందించేటప్పుడు ముందు మనం ఎలా ఉన్నాం, మనం ఎవరినైనా ఏమైనా అన్నామా లేదా మనం కూడా చూసుకోవాలి కదా. ఎవరు అంటే హైందువులు అన్నాడనా? హైందవులు కాదు, ఒక పాస్టర్ గారు కూతుర్ని అన్నాడు అని చెప్పేసి నేను పెట్టా కదా, క్లియర్ గా పెట్టా కదా. అంత క్లారిటీ లేదు దాంట్లో. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి మీరు. చూశాను. మీరు పెడతా అన్నారు కదా, మీరు మొత్తం ఇంకొక వీడియో చేసి ఇది నీ భాగవతం అని పెట్టండి. నేను పెట్టాను బ్రదర్. ఆ బ్రదర్ నాకు కౌంటర్ ఇస్తే ఏమని కౌంటర్ అంటే, నేను చెయ్యలేదు, నేను అనలేదు, నిరూపించు అన్నట్టు కౌంటర్ ఇస్తే, నేను ఎవరిని, ఏ పాస్టర్ గారి కూతురు నేను ఏం కించపరచలేదు, ఏ మేకప్ వేసుకునే వాళ్ళు నేను కించపరచలేదు, నేను మాట్లాడలేదు, నీకు నిరూపించు అని అంటే అప్పుడు నేను ఖచ్చితంగా నేను నిరూపిస్తా. మేకప్ వేసుకున్న వాళ్ళని మేకప్ వేసుకోకూడదు అని చెప్పాడా, అవమానించాడా? మేకప్ వేసుకునే వాళ్ళు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి, మేకప్ వేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తే అదొక ఆత్మీయ వ్యభిచారం అని అన్నాడు బ్రదర్. అది తప్ప కదా? ఏది తప్ప కదా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి మొత్తం మేకప్ చేసుకొని దేవుణ్ణి స్టేజ్ పైన ఆరాధించడం తప్ప కదా? తప్పని ఎలా చెప్తున్నారు? దేని బేస్ మీద చెప్తున్నారు మీరు? ఇప్పుడు దేని బేస్ మీద అనేది మీరు ఆలోచించుకొని ఇది ఈ వాక్యం మాట్లాడుతుంది తప్పు అని మాట్లాడితే ఓకే. ఆ బ్రదర్ చెప్పాలి, ఇగో వాక్యంలో ఎక్కడ ఉంది మేకప్ వేసుకోకూడదమ్మా, ఈ వాక్య ప్రకారంగా మేకప్ వేసుకోకూడదు, వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది అని ఆ బ్రదర్ చెప్పాలి. నేనెందుకు చెప్తాను? ఓకే, ఇప్పుడు జస్ట్ ఆయన ఒక ట్యాగ్ తగిలించి ఈ విధంగా ఉండకూడదు అని చెప్పాడు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదో ఈ వాక్య ప్రకారం మీరు మాట్లాడుతుంది తప్పని మీరు వీడియో చేయండి. బ్రదర్ నేను ఏది ఇప్పుడు షాలేం రాజు గారి మీద మీ బ్రదర్ చేశారు కదా, ఒక 5-6 వీడియోలు చేసి 5-6 ఏందో చాలా చేశాడు కదా. నేను ఆ టైప్ కాదు బ్రదర్, నేను ఆ టైప్ కాదు. నేను ఒకవేళ జాన్ పాల్ బ్రదర్ కనుక స్పందిస్తే, నాకు వీడియో పూర్వకంగా స్పందిస్తే ఖచ్చితంగా నేను పెడతా అని చెప్తున్నా కదా. అంతేగాని అన్నెసెసర్లీ నేను పెట్టి బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. జాన్ పాల్ బ్రదర్ అంటే నాకు అభిమానం ఉందని ఓకే, నో ప్రాబ్లం, అన్ని క్లియర్ గా చెప్పాను. వీడియో క్లియర్ గా చూడండి మళ్ళీ ఒకసారి. మళ్ళీ మీరు అలా 2 విధాలుగా మాట్లాడేవాడిని నమ్మకూడదు. ఒకటి 2 విధాలుగా మాట్లాడాను. 2 విధాలుగా మాట్లాడారు కదా మీరు. స్టార్టింగ్ ఏమన్నారు, మీకు వాక్యం చాలా బాగుంది, మీ జ్ఞానం అద్భుతం అని చెప్పారు. కొన్ని విషయాల్లో సరిగ్గా వినండి, అందుకే వీడియో సరిగ్గా వినండి. మళ్ళీ అంటే కొన్ని విషయాలు అంటే ఏంటివి? అంటే బైబిల్ ప్రకారంగా కాదా? అవును బ్రదర్, కొన్ని విషయాల్లో నేను చెప్పాను, అదే చెప్పాను. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని విషయాలు బైబిల్ ప్రకారమా కాదా? అవును బ్రదర్, బైబిల్ ప్రకారం కాదని ఎవడన్నాడు? బైబిల్ ప్రకారం అవునన్నప్పుడు మరి ఆయన మాట్లాడుతుందంటే కరెక్టే కదా. బైబిల్ ప్రకారం ఒకటి మాట్లాడితే మిగతా కరెక్ట్ అయిపోతాయా? అది మీరే కదా లాజిక్ బ్రదర్ మీదే. మీ బైబిల్లో మీరు జ్ఞాని, మీ అంత అద్భుతమైన జ్ఞానం దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు అని మీరే చెప్పారు. మీరు బైబిల్ జ్ఞాని అని నేనేం చెప్పలేదు. దేవుడు మీకు బైబిల్ మీద మంచి జ్ఞానం ఇచ్చాడన్నా. మంచి జ్ఞానం అనే దాన్ని ఏమంటారు ఇంకా? అబ్బో అంతే, దాని అర్థమైంది. మీకు ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ దాకా మొత్తం మీరు తురుము తోపని అర్థం. అంటే మీరు చెప్పిన దాంట్లో సగం ఆఫ్ బాగుందనా? బ్రదర్ మీరు నిజంగా జాన్ పాల్ బ్రదర్ వాళ్ళ తమ్ముడేనా, బ్రదరేనా? అవును. ఏమవుతాడు మీకు? అన్నయ్యతోడు. ఓన్ బ్రదరా లేకపోతే కజినా? కజినా? మరి ఏదో ఓన్ బ్రదర్ అన్నట్టు చెప్తారు, మరి ఇందాక కజిన్ బ్రదర్ అని చెప్పాలి. ఓకే సరే చెప్పండి. మరి ఇప్పుడు 2 రకాలుగా మీరు మాట్లాడారని చెప్పొచ్చా నేను? అంటే ఓన్ బ్రదర్ కి కజిన్ బ్రదర్ కి అంత రిలేషన్ దూరం ఉంటుందా? ఉండదా? ఎంత దూరం అని చెప్పండి, నేను దానికి సంబంధం చెప్తాను. ఎందుకు ఉండదు బ్రదర్? కొట్టుకొని దూరంగా ఉన్న వాళ్ళు లేరా? చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళు లేరా? గొడవలు అయ్యి ఉన్న వాళ్ళు లేరా? అలా అంటారా? నేను అలా అతనికి వ్యతిరేకంగా మీరు కూడా 2 రకాలుగా మాట్లాడారని చెప్పనా? మరి ఇప్పుడు నేను కూడా అలా వ్యతిరేకంగా నేనే మాట్లాడాను అతనికి అతను ఏం తప్పు చేశాడు బయట పెట్టండి అని చెప్తున్నా. అరే అవును బ్రదర్, నేనేమంటున్నా, ఒకవేళ మీరు ఎట్లా బ్రదర్ అంటున్నారు కదా, మీకు
జాన్ పాల్ బ్రదర్ తో మాట్లాడి, అన్నా నువ్వు ఏం చేయలేదన్నా, ఒక వీడియో నువ్వు కూడా కౌంటర్ వీడియో చేసి పెట్టన్నా అని చెప్పేసి చెప్పండి, అయిపోద్ది కదా. ఇటువైపు నుంచి మా దగ్గర అలాంటి మీలా దొంగ తిరుగులు తిరగలా, మీలా దొంగ తిరుగులు తిరగలా, సరికి ఓపెన్ గా మాట్లాడుతున్నాం. నీ దగ్గర అంత సత్తా ఉంటే అది మొత్తం బయట పెట్టు. ఒకవేళ పెట్టలేదనుకో నువ్వు మోసపడ అవుతావు. కాదు ఏంది దొంగ, ఏంది దొంగ ఏదో అన్నారేంటి, ఏది మేము దొంగల్లా తిరుగుతున్నామా, ఏం తిరుగుతున్నాం దొంగలాగా? అందుకే సరిగ్గా వింటే ఒక స్టేట్మెంట్ అనేటప్పుడు ఒక మాట్లాడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నా సరిగ్గా వినాలి. మీరు ఏమన్నారు చెప్పండి ఫస్ట్. మరి అర్థం కానప్పుడు ఇంకెందుకు మీకు, అంటే మొత్తం వీడియోలోనే ఏం మాట్లాడుతున్నా అర్థం కానప్పుడు ఇప్పుడు ఏమన్నారా చెప్పండి బ్రదర్. సార్ నాకు అర్థం కాలేదన్నారు కదా సరిగ్గా. ఇప్పుడు నా మాటలే మీకు అర్థం కానప్పుడు మరి వీడియోలో మొత్తం ఏం మాట్లాడా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దొంగ అన్నావా అనలేదా? మిమ్మల్ని కాదు దొంగ అనండి. కన్ఫర్మా? అదే మాట మీద ఉంటారా? నన్ను అనలేదా? కన్ఫర్మా? అదే అర్థం కాలేదు మీకు అంటున్నా నేను. మీరు దొంగ అన్నది నన్నా కాదా చెప్పండి ఫస్ట్. అదే అంటున్నా, మీకు ఏం మాట్లాడుతున్నాడో అవతల వ్యక్తి అర్థం కాదు మీకు అంటున్నా. అవును బ్రదర్, నన్ను దొంగ అన్నారా అనలేదా చెప్పండి ఫస్ట్. అదే చెప్తున్నా, మీకు అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు అని చెప్తున్నా. నిజం చెప్పుకోవడానికి ఎందుకు బ్రదర్ ఇంత చేస్తా? నాకు అందుకే అడిగా, మీరు జాన్ పాల్ బ్రదర్, ఎందుకంటే జాన్ పాల్ బ్రదర్ గురించి తెలుసు, ఏమన్నా తప్పు చేస్తే ఒప్పుకుంటాడు ఆ మనిషి. కాదని చెప్తా ఇప్పుడే, మిమ్మల్ని కాదంటే అవునా కాదా నిజం చెప్పాడు మళ్ళీ అడుగుతున్నారు. మరి కాదని చెప్పు, దానికి మళ్ళీ క్వశ్చన్ ఇస్తున్నారే. ఇప్పుడు దొంగ నన్ను కాదు కదా, కన్ఫర్మా? మధ్య కన్ఫర్మ్ అంటున్నావు అంటే ఇంకేమన్నాను మిమ్మల్ని? అరే అవునని చెప్పరాదు, నీకు ఏమైందంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాను నేను కాదు అని. మళ్ళీ అవునా కాదా నిజంగా చెప్పండి, ఏంటి అంటే నేను కాల్ రికార్డ్ చేస్తున్నాను. ఇది చేసుకోండి, అంటే మీలాగా మేము రికార్డింగ్ చేసి ఆన్లైన్ లో పెట్టి ఇది అని మేము చెప్పే రకం కాదు మేము. అబ్బో అవునా? అది మీరే చెప్పాలి, అది మీరే చెప్పాలి, అది మీరే చెప్పాలి. ఎందుకు బ్రదర్ అనవసరంగా నీలాంటి వాళ్ళ వల్ల జాన్ పాల్ బ్రదర్ మీద ఉన్న కొంచెం రెస్పెక్ట్ కూడా పోతుంది. బయట పెట్టండి ప్లీజ్. మీరు మీలాంటి వాళ్ళ వల్ల జాన్ పాల్ బ్రదర్ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది. బయట పెట్టు, లేదా నాలుగు నిజాయితీ లేదంటే దాచిపెట్టుకో లోపల, సరేనా? మీకు చెప్పండి, మీ అన్నకి, మీ జాన్ పాల్ బ్రదర్ అన్నకి చెప్పండి. ఏం చెప్పాలి? మరి ఏ తప్పు చేయకపోతే మీరు ఇప్పుడు దాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మరి అనకపోతే దేనికి సైలెంట్ గా ఉంటున్నాము? ఎందుకున్నారు మరి ఇప్పుడు దాకా సైలెంట్ గా? దేనికి? జనరల్ గా ఏదన్నా కానీ ఏ కౌంటర్ వీడియో అయినా వస్తే వెంటనే టక్స్ని పెట్టేస్తారు కదా, ఎవరికైనా కౌంటర్ వెంటనే పెట్టేస్తారు కదా. అంటే మీ వీడియోకి స్పందించాలి ఇప్పుడు, అంతేనా? చేయకు, స్పందించుకు, సైలెంట్ గుండు. మరి నేనెందుకు పెడతా? మరి నువ్వు చెప్పేవా నేనెందుకు పెడతాను? నీలాగా మీలాగా పాపులారిటీ కోసం, ఫేమ్ కోసం నేను వీళ్ళని బ్లేమ్ చేసే టైప్ కాదు బ్రదర్. నేను మంచిగా పద్ధతిగా ప్రేమపూర్వకంగా మాట్లాడాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు దాకా ప్రేమపూర్వకంగా మంచిగా పద్ధతిగా మాట్లాడాను. మాట్లాడితే అప్పుడు నీలో నిజాయితీ అని కనబడుతుంది ప్రజలందరికీ. ఇప్పుడు అనుకోండి, అరే వీడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నాడని అందరు తెలిసిపోతుంది. ఇంకో పని చేయండి, మాట్లాడినప్పుడు సరే ఇప్పుడు ఓ పని చేయండి, నేను చెప్పినా మా జాన్ పాల్ అన్న చెప్పిన ఒకటే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, నేను రేపే పెడతా. ఏంటి ఏం చెప్తే కరెక్ట్ అని? నేను చెప్పినా మా జాన్ పాల్ అని చెప్పిన ఒకటే. మీరు ఏదో వీడియోస్ పెడతా అన్నారు కదా, చూపిస్తా అన్నారు కదా, అవేంటి పెట్టండి అని చెప్పేసి నేను చెప్పినా మా జాన్ పాల్ అని చెప్పిన ఒకటే అని ఒక మాట చెప్పండి. వీడియో పరంగా అయితే బయట పెట్టడానికి పర్మిషన్ ఆయన దగ్గర నుంచి అవసరం, ఆయన దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా పెట్టండి. అసలు మీరు మీ మాట తీరే సరిగ్గా లేదు. మీరు ఆయన బ్రదర్ అంటే కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇదేం మాట చెప్పొచ్చు కదా, జాన్ పాల్ బ్రదర్ చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా, బ్రదర్ ఏదో పెడతా అన్నారు కదా బయట, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరి మీద ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఏమన్నారు బ్రదర్, మీరు ఏమన్నారంటే మీరు చెప్పండి నేను పెడతాను అన్నారు. నేను చెప్తున్నా కదా పెట్టండి. బ్రదర్ మీ ముక్కు మొహం ఏంటో నాకు తెలీదు, మీ మాట తీరు సరిగ్గా లేదు, దొంగ అంటున్నారు. ఎవరిని దొంగ అనింది అన్నారులే. ఇప్పుడు పెడతా కదా, రికార్డింగ్ ఉందన్నారా? ఒకవేళ మిమ్మల్ని అనలేదంటే మీలాగా దొంగ తిరుగులు తిరిగే వాళ్ళం కాదు. ఇదిగోండి ఇప్పుడు నేను అన్న మాటని రికార్డింగ్ చేస్తున్నారు కదా, నేను మిమ్మల్ని అనకపోతే నిజంగానే మీరు దొంగ అవుతారు. సరే బ్రదర్, మీలాగా మేము దొంగ తిరుగులు తిరిగే వాళ్ళం కాదు అన్నావు కదా. దేవుడు చూస్తున్నాడు. నేను మిమ్మల్ని అనకపోతే ఖచ్చితంగా మీరు దొంగ అవుతారు. అవునా? మరి అంటే రికార్డింగ్ చేస్తున్నారు, వినండి ఒకసారి. సరే బ్రదర్, ఓకే. మిమ్మల్ని అనకపోతే ఖచ్చితంగా మీరు దొంగ అవుతారు, అవి పెట్టకపోయినా కూడా దొంగ అవుతారు. అని కూడా అనలేదంటే అప్పుడు మీరేమవుతారు? ఏమని?
ఒకవేళ అని కూడా అనలేదని కవరింగ్ చేస్తే మీరేమవుతారు ఇప్పుడు? ఖచ్చితంగా నేను దొంగన అవుతారు కదా? అవును. రైట్, ఓకే, రైట్. అదే మాట మీద ఉండండి. నేను చెప్తున్నాను కదా, పర్మిషన్ ఆయన దగ్గర రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి పెట్టను బ్రదర్. నీ మాట కూడా స్పష్టంగా లేదు, నీ మీద ఒక క్లారిటీ లేదు. ఆయన పెట్టమని చెప్పండి డైరెక్ట్గా. లేదు నాకు ఫోన్ చేయమని, నా నెంబర్ ఉంది కదా, నేను డైరెక్ట్గా నెంబర్ కూడా ఇచ్చాను కదా, నా వీడియోలో నెంబర్ కూడా ఉంది కదా, నాకు ఫోన్ చేయమని చెప్పండి డైరెక్ట్గా. పెట్టలేదు. ఇప్పుడు మీరు పెట్టరు, మీ చేత మీ దగ్గర రేపు ఆడెవరో నాకు తెలియదు, నా మీద ఎందుకు ఇలాంటి లేని ఫోన్ చేస్తున్నారని నా బ్రదర్ అనడం ఏంటి మరి పరిస్థితి? ఎవరు? జాన్ పాల్ బ్రదర్. అంటే నేను మాట్లాడిందా? ఓకే, మీరు అలా డౌట్ పడినారు కదా, పెట్టద్దు అంతే కదా. నువ్వేగా అన్నావు మరి ఇప్పుడు పెట్టు 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 పెట్టని ఎగిరేగా. బ్రదర్ నేనేం చెప్తున్నా అంటే డైరెక్ట్ పెట్టండి బ్రదర్ అని చెప్తున్నా. ఎందుకు ఏమబ్బా, నేను మీలాంటి కాదని చెప్తుంటే నేను అందరిని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడానికి నేను మీలాంటి కాదు. ఆ బ్లేమ్ మేము ఎవరు చేయలేదు. మీకు ఎందుకు చేయలేదు? అందరు తెలుసు, యావత్ క్రైస్తవ్యాన్ని అందరూ తెలుసు. మీరు మాట్లాడిన వీడియోలో మీకు ఎంత అంటే మీకు ఎంత సబ్జెక్ట్ ఉందో అర్థమవుతుంది అక్కడ. సరే, నాకే లేదు సబ్జెక్ట్. మీరు తుప్పు తురుము తోపులబ్బా, చాలా హ్యాపీయా? అంటే మీరన్నా అంత మాత్రం మేము తూపు తొరువులం కాదు. నువ్వు ఏం బ్రదర్, ఒక మాట అంటే దానికి స్టిక్ అయి ఉండాలి, ఒక మాట అంటే. అంటే మీ దగ్గర నుంచి మేము అలాంటి మాట స్వీకరించడానికి మేము లేవులేండి. మాకు పబ్లిక్ నుంచి ఎంత వరకు అయితే నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడితే చేస్తున్నారా? అంటే ఇతనేమో తిట్టకూడదు, ఇతనేమో ఈ విధంగా తప్పు, వాక్య ప్రకారం ఈ విధంగా ఉండకూడదు అని ఇతనేమో చెప్పకూడదు, మీరు మాత్రం చెప్పాలి. ఏం చెప్పావు మరి జాన్ పాల్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు మరి? నా మాటలో తొందరపడి ఒక్క మాట తప్పుగా అన్న మాట మీరు చూపించండి. అంటే ఈయన ఏం మాట్లాడాడో అది చెప్పాలి కదా మీరు వీడియోలో. అరే అవును, నేను చెప్పాను కదా బ్రదర్, ఒక పాస్టర్ గారి కూతుర్ని డ్రెస్ ఇలా కట్టుకుంది, ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టుకుంది, ఇక్కడ దోపుకుంది, ఇవన్నీ చెప్పాను కదా. చెప్పిన తర్వాత ఇంకో వీడియోలో కూడా ఏం చెప్పాను, మేకప్ వేసుకుని దేవుడిని ఆరాధిస్తున్నారు, అలాంటి వారు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు అని ఇట్లా 2 వీడియోలు చేసావు కదా అని నేను చెప్పాను. మీరు ట్రాన్స్పరెంట్ గా తోపుకున్నాడు అన్నారా? మీరు తోపుకున్నారు బొడ్డు కింద అన్నారు కదా. మాట్లాడలేదా? ఓకే, ఆ వీడియో ఉందా? ఓకే, ఆ ఛానల్ ఉందా? అలానే ఉందా? చూసుకోపో, అన్ని వెతికాము, మీరు అన్న మాటకి అన్ని వెతికాము. మీరు చూసిన వీడియో ఉందా లేదా? డిలీట్ చేశాడా? ఎవరు? అతను. నేను చూడలే బ్రదర్, డిలీట్ చేసాడు మరి ఉంచుకున్నాడు మరి. అంటే మీ దగ్గర వీడియో లేదా? వీడియో లేకుండా నేను తొందరపడ్డా మీలాగా నేను కాదు, ఓకేనా? ఇప్పుడు మీరు ఏమన్నారంటే మీరు డిలీట్ చేస్తారని నాకు తెలుసు, అందుకని నేను మెమోరీలో నేను చేశాను కదా మరి అలాంటి 2-3. ఇప్పుడు ఆయన ఛానల్ అది ఉంది అనుకోండి, ఆయన బహిరంగంగా ఆయన ముసుగులో గుర్తురాట లేకుండా వీడియో ఆయన ఛానల్ ఉంది అనుకోండి, అప్పుడు ఆయన దాచిపెట్టుకునే రకం కాదనమాట, అంతేనా? అంతేనా? మీరు ఇంతకుముందు 2-3 సార్లు అట్లా చేశారు కదా, డిలీట్ చేశారు కదా. ఓకే, అది ఆ వీడియో ఓకే. మీరు ఏదైతే స్పందించారో, దేనికైతే స్పందించారో, ఏదైతే లేవనెత్తారో ఆ వీడియో కానీ అతను కానీ డిలీట్ చేసినాడు అనుకోండి ఆయన ఛానల్లో, ఆ విధంగా దొంగ తిరుగులు తిరిగినట్టే. ఏ రకంగా? మీరు ఏదైతే స్పందించారో ఒక మాటకి, ఈ విధంగా తోపుకున్నారు, ఈ స్త్రీలు ఈ విధంగా మాట్లాడాడు అని మీరు అన్నారే, ఆ వీడియో అతను డిలీట్ చేశాడా, ఉందా అతని ఛానల్లో? చూడలేదు బ్రదర్. అంటే మళ్ళీ ఓకే, చూడలేదు కదా. ఒకవేళ డిలీట్ చేశాడు అనుకోండి, ఒకవేళ డిలీట్ చేస్తే దాంట్లో ఏదో తప్పు ఉందని, అంతేనా? అవును, మీ ప్రకారంగా. అవును కాదా? ఓకే, మీ ప్రకారంగా కాదా? ఓకే, నో ప్రాబ్లం. నేను మీ ఆలోచన చెప్తున్నా. ఒకవేళ డిలీట్ చేశాడు అనుకోండి, దాంట్లో ఏదో తప్పు ఉందని కాల్ చేసి, బ్రదర్ ఎందుకు డిలీట్ చేశాడు, ఒకవేళ మీరు అడుగుతారా, లేదా మా తరపు నుంచి మేము దాన్ని క్లారిటీ చేసామన్నా? ఎవరు అడుగుతారంటున్నారు? మేము అతనితో మాట్లాడి, బ్రదర్ ఇది ఎందుకు డిలీట్ చేశారు మీరు చూసుకోండి బ్రదర్. ఫస్ట్ డిలీట్ చేసాడు చూడలేదు, నాకే చెప్తున్నా. అదే ఒకవేళ డిలీట్ చేస్తే డిలీట్ చేస్తే, బ్రదర్ ఇది ఎందుకు డిలీట్ చేశారు, మీరు ఈ విధంగా మాట్లాడారని డిలీట్ చేశారా, దీంట్లో తప్పు ఉందని డిలీట్ చేశారా? ఎవరు వద్దన్నారు ఏంటి అని అడగండి బ్రదర్. ఆయనని ఎవరు వద్దన్నారు? నో ప్రాబ్లం, అడుగుతాం. ఇప్పుడు ఒకవేళ ఆయన బహిరంగంగానే అలానే ఛానల్లో పెట్టుకుంటే దాంట్లో తప్పు లేదని, అంతేనా? ఎవరు చెప్పారు అట్లానే? మీరేమన్నారు? మీరు డిలీట్ చేస్తారని నాకు బ్రదర్. ఇలాంటి తెలివితేటలు వేరే వాళ్ళ దగ్గర ఉపయోగించండి, నా దగ్గర యూజ్ చేయకండి. నువ్వే ఏమన్నావు అని అంటే, ఒకవేళ డిలీట్ చేస్తే ఏదో తప్పు చేసాడాను కదా, అప్పుడు మేము అడుగుతాం కదా. నువ్వే అన్నావు అవును అన్నా. అవును అన్నా.
నేను తర్వాత ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే డిలీట్ చేయలేదంటే ఏం తప్పు చేయలేదని కదా. అంటే క్వశ్చన్ నువ్వే వేసుకొని ఆన్సర్ నువ్వే చెప్పుకొని అనేది నువ్వే చెప్తే డిలీట్ చేస్తే తప్పు చేశాడనే, చేయకుండా పెట్టాడంటే నీతి మంచిదని కాదు అర్థం. ఆయన ఇంకా చూసుకోలేదనో లేకపోతే ఆ వీడియో దొరకలేదనో. అంటే మీరు డిలీట్ చేస్తారనే కదా మీరు మెమరీ తీసుకుంది అక్కడ నుంచి. బ్రదర్ ఏంది బ్రదర్ మీరేమో జాన్ పాల్ బ్రదర్ అంటారు, ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు జ్ఞానయుక్తంగా మాట్లాడండి, కొంచెం జ్ఞానయుక్తంగా మాట్లాడండి. మీరే కదా స్టార్టింగ్ లో మీరు ఏమన్నారు మీ వీడియోలో, మీరు డిలీట్ చేస్తారేమో అని నాకు తెలుసు కానీ నేను దాన్ని తీసుకున్నాను, ఆ కాపీ నా దగ్గర ఉంది. నేను చేస్తారేమో తెలుసు అనలేదు, చేస్తారేమో అన్నా. నేను చేస్తారని నాకు తెలుసు అనలేదు, నేను చేస్తారేమో అన్నా. చేస్తారేమోకి తేడా ఉందా తెలుసుకోండి ఫస్ట్ మీరు. తెలుసు అంటే మీరు డిలీట్ చేస్తారేమో దాన్ని తెలుసుకోవడం కదా. ఇంతకుముందు రెండు మూడు చేశారు కాబట్టి అట్లానే. అదే బ్రదర్, దాంట్లో ఎందుకు డిలీట్ చేశాడు దాని గురించి కూడా క్లారిటీ కావాలి కదా. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు, నాకు టైం వేస్ట్ అవుతుంది, పెట్టేయండి. ఏం ఎందుకు ఫోన్ చేశారో ఒక క్లారిటీ లేదు, ఏం మాట్లాడుతున్నారో ఒక క్లారిటీ లేదు. ఎంతకాడికి మీ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో జాన్ పాల్ బ్రదర్ ఏదైతే ఉన్నాడో ఎంతకాడికి వాళ్ళని అనాలన్నట్టు ఆ నెపంతో ఫోన్ చేశారు అంతే మీరు. ఒక క్లారిటీగా అడుగుతున్నాను చూడండి, ఒకవేళ ఆయన తప్పు ఏదైనా చేసి ఉంటే వీడియోలో మాట్లాడుంటే, తప్పుగా మాట్లాడుంటే ఆ వీడియో బహిరంగం చేయండి, అతని దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకొని రండి. పర్మిషన్ తీసుకొని రండి. చేయకపోతే మీరు తప్పుడు వాళ్ళు అవుతారు. నా ఛానల్ డిలీట్ చేస్తా బ్రదర్. నేను చేస్తారా? ఎలా చేస్తారా అంటే అతను పర్మిషన్ కోసమే డిలీట్ చేస్తారా, వీడియో పెట్టిన దానికి తప్పు అన్నప్పుడు డిలీట్ చేస్తారా, ఎలా చెప్పండి? ఆయన ఏం లేదు, నేను మాట్లాడలేదు ఏ స్త్రీని ఉద్దేశించి గాని, ఏ అమ్మాయిని గురించి కానీ, ఏ పాస్టర్ గారి కూతురు గురించి కానీ, ఏ మేకప్ గురించి కానీ నేను మాట్లాడలేదు అని ఒక చిన్న కన్ఫర్మేషన్ తీసుకురండి మీరు చాలు నాకు. నేను నా ఛానల్ డిలీట్ చేస్తా అంటున్నా. మీ దగ్గర మీ 3 ఛానల్లో కలిపితే కూడా లేనంత సబ్స్క్రైబర్స్ నా దగ్గర, డిలీట్ చేసేస్తా నేను. సరేనా? అంటే జనాభా ఎక్కువ ఉంటే అది టాపిక్ మార్చొద్దు, మీరు టాపిక్ మార్చొద్దు, మీరు డిలీట్ చేస్తా అన్న దాని గురించి మాట్లాడుతున్నా. దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి ఇక్కడ అంటే మీకు జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఈ మాటలు అనొద్దు. ఓకే, అర్థమైందా? ఇక్కడే ఆగుదాం. ఓన్లీ ఒక అమ్మాయి గురించి ఇలా మేకప్ వేసుకొని ఇలా ఆత్మీయ వ్యభిచారం చేశాడని మాట్లాడాడని దాని గురించి మాట్లాడుతున్నారు అంతేనా? బ్రదర్ నాకు మళ్ళీ చెప్పేంత ఓపిక లేదు బ్రదర్. నా వీడియో మళ్ళీ చూసుకొని అంటే డిలీట్, మీరు మొత్తం ఛానల్ డిలీట్ చేస్తున్నా, మొత్తం ఒక అగ్రిమెంట్ కోసం చేస్తా బ్రదర్. నేను డిలీట్ చేస్తాను ఓపెన్ గా చెప్తున్నా, మాట మార్చకూడదు. అరే నేను మీలా కాదు మాట మార్చడానికి, నేను నిజాయితీగా దేవుని సేవ చేస్తున్నాను. అదే మాట అతని దగ్గర నుంచి ఏదైతే మాట మార్చడానికి, డిలీట్లు చేసుకోవడానికి, ముందు ఒక మాట వెనకాల ఒక మాట్లాడడానికి మీలాంటి కాదు. ఎలా బ్రదర్? అదే మాట్లాడుకున్నా. ఆయన ఎలా స్పందించాలి, మీ మాటలకి ఎలా స్పందించాలి? ఈయన అబద్ధం ఆడాడనా లేదనా ఎలా? సింపుల్ బ్రదర్. ఆ బ్రదర్ని ఒక చిన్న షార్ట్ వీడియో చేసి, ఒక బ్రదర్ నా మీద ఇలా నేను చెయ్యని తప్పుకి ఇలా నా మీద నేరం మోపాడు, ఇది నిరూపించండి అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేయమని చెప్పండి. 2 నిమిషాలు షార్ట్ వీడియో చేయమని చెప్పండి, చాలా ఎక్కువ వద్దు. సరేనా? ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు అంత ముందు నేను చెప్పానంటే ఏదో అడ్డిమారి గుడ్డి ఎవడో చెప్పాడు అనేసి నేను ఎందుకు చెప్తాను? నాకు ఒక క్లారిటీ ఉంటే, ఒక కన్ఫర్మేషన్ ఉంటే కన్ఫామ్గా చేస్తా. నేను ఛానల్ డిలీట్ చేస్తాను అబ్బా, ఇంకేం కావాలి మీకు? మీరు అడిగారు కదా, అది ఒకవేళ మాట్లాడినట్టుంటే మీ ఛానల్ మొత్తం అన్ని ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ మొత్తం డిలీట్ చేసుకొని ఇంకెప్పుడు ఏ దైవ సేవకుని దూషించుకుని ఉంటారా? మనం మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉంటే మనం అలాంటి సవాల్ చేయాలి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడడం లేదు, మనం మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉంటే అర్థం అవుతుంది మనం ఏం చేయబోతున్నాం. నేను ఏమంటున్నా, నేను నిరూపించకపోతే, నేను మాట్లాడానో దాన్ని నిరూపించకపోతే నా ఛానలే నేను అందరికి క్షమాపణ చెప్పి డిలీట్ చేస్తాను ఆ ఛానల్. నిరూపించకపోతే అంటే ఏంటి? నిరూపించకపోతే అదే బ్రదర్ ఇట్లా మాట్లాడాడు, నేను నా వీడియోలో అయితే ఏదైతే చెప్పానో ఒక పాస్టర్ గారి కూతురు గురించి ఇలా మాట్లాడాడని, మేకప్ గురించి మాట్లాడాడని ఏదైతే చెప్పానో అది ఒకవేళ నేను నిరూపించకపోతే నేను అందరికి క్షమాపణ చెప్పి, వీడియో పూర్వకంగా అందరికి క్షమాపణ చెప్పి నా ఛానల్ డిలీట్ చేస్తా. ఆ మాట మీరే చెప్పారు కదా బ్రదర్, మీరు ఈ విధంగా మాట్లాడారు, బొడ్డులు తోపుకున్నారని, నెట్ టైప్ డ్రెస్ మాట్లాడలేదన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు బ్రదర్? నేను చెప్తుంది అదే. ఆ చిన్నదాన్ని మీరు ఏమంటారంటే, నేను ఎక్కడ కానీ ఏ స్త్రీ మీద కానీ ఎలాంటి మాటలు నేను మాట్లాడలేదు, ఎవరిని దూషించలేదు, నిరూపించండి అని ఒక్క మాట చెప్పమని చెప్పండి బ్రదర్ని. ఒకవేళ మీరు నిజంగా ఆయన మాట్లాడింది నేను ప్రూవ్ చేస్తే
క్రైస్తవ్యానికి అందరికి క్షమాపణ చెప్పి మీకున్న ఛానల్స్ క్లోజ్ చేసుకొని ఇక ముందట ఏ దైవ సేవకుని మీరు వేలెత్తి చూపించకూడదు. ఓకేనా? డీలా, అగ్రిమెంటా? ఇందాక అన్నారు కదా డీల్ అగ్రిమెంట్ అన్నారు కదా, ఓకేనా? ఓకే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇప్పటి నుంచి రికార్డ్ చేస్తాను. ఆయనకి ఎలా మీ మాట ఎలా మళ్ళీ చెప్పను బ్రదర్, ఎన్నిసార్లు నేను చెప్పను. ఏం ఎట్లా కనిపిస్తున్నా మీరు అడుకో, మీరు ఆ బాబు పోతా ఉంటే ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు అనుకోండి. మీ లెక్క ప్రకారం ఎగ్జాంపుల్ చెప్పకూడదు. శాలం గారు చెప్పింది ఏంది? వర్తమానం, బైబిల్లో ఉన్న వర్తమానం తీసి చెప్పాడా? ఆయన కూడా ఎగ్జాంపుల్గా చెప్పింది. ఎగ్జాంపుల్ కాదు, జరిగిన గాథ చెప్పాడు. ఈ విధంగా జరిగింది ఒక చర్చిలో అని. అవునబ్బా, ఒక పాస్టర్ గారి దగ్గర జరిగిందని చెప్పాడు. అవునబ్బా అని మన మాట మారుస్తున్నారు. కాదు అనలేదు, అవును అన్న మాటకు అర్థం తెలుసుకో ఫస్ట్ నువ్వు. చూడండి, మీరు ఆయన ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడని అంటే శాలం రాజు గారు ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అంటున్నారు. అంటే ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తారు? ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకు? మీరు సవాలుకి సిద్ధంగా ఉన్నారా లేదా? బ్రదర్తో మాట్లాడతారా మాట్లాడలేరా చెప్పండి ఫస్ట్. మాటలు ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ లేదు. నీకు ఇప్పుడు మనం విన్న కన్వర్జేషన్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇప్పటికే. సరేనా? ఎవరికి? ఇప్పుడు కనుక మీరు కన్ఫర్మేషన్ నాకు జాన్ పాల్ బ్రదర్ నుంచి కన్ఫర్మేషన్ మీరు నాకు ఇవ్వలేదనుకో, ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను కదా నా ఛానల్లో. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది ఆయనకి కరెక్ట్ క్లారిటీగా ఆయనకి అర్థం కావాలి కదా, ఈ విధంగా అడుగుతున్నాడు. ఇంకేంది బ్రదర్, నా ఛానల్లో ఉంది కదా, ఓపెన్ చేసి చూపించు. బ్రదర్ నేను దేనికోసం కాల్ చేశాను బ్రదర్? నా తెలుగు అర్థం అవుతుందా మీకు? అర్థం కావడం లేదు బ్రదర్. అది డూ యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, నో ప్రాబ్లం. దెన్ వాట్ ఆర్ యు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్? టెల్ మీ ఫస్ట్. ఇంకా చాలండి, అయిపోయిందిలేండి, ఇంకా ఆపండి, తెలుగులో మాట్లాడండి. అర్థమైందా? ఫస్ట్ లాంగ్వేజ్ లోనే అయిపోయిందిలా. ఎందుకు బ్రదర్ మరి? ఎందుకు లేనప్పుడు ఎందుకు సవాలు చేస్తారు? ఎందుకు? మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అయిపోయింది. ఏమైపోయింది బ్రదర్? ఇవన్నీ కాదులే కానీ మీరు నిజంగా యథార్థవంతులైతే, మీరు చేసే నిజంగా పరిచర్య అయితే, ఇప్పుడు దాకా మాట్లాడింది మీరు నిజంగా వాస్తవమే అయితే, ముందు మీరు వెళ్ళి మీ జాన్ పాల్ అన్నతో మాట్లాడి అన్న ఒక చిన్న వీడియో రిలీజ్ చేయన్నా అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేయండి. నేను నిరూపించకపోతే నేను అందరికి క్షమాపణ చెప్పి నా ఛానలే డిలీట్ చేసేస్తాను. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే అందరికీ క్షమాపణ చెప్పి మీ ఛానల్స్ అన్ని డిలీట్ చేసుకొని ఇక ముందు ఎప్పుడు ఏ సేవకుని మీరు దూషించకూడదు, వేలెత్తి చూపించకూడదు. డీల్ ఓకేనా కాదా? ఒక్కటి చెప్పంతే. ఇప్పుడు నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. ఏదంటే ఒక స్త్రీల గురించి తప్పుగా ఆయన మాట్లాడుంటే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. సరేనా? మీరు నిరూపిస్తున్నారు కదా, నిరూపిస్తారా నిరూపించారా అదొక్కటి చెప్పండి ఫస్ట్. మీరు వీడియో పెట్టమన్నారు కదా ఆయన తరపు నుంచి. పెట్టింది చాలు, అంతే. పెట్టిస్తాను. అదేంటంటే ఆయన ఒక స్త్రీల గురించి కానీ, ఒక అమ్మాయి గురించి కానీ, ఉమెన్ గురించి కానీ తప్పుగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ వీడియో పెట్టాలి. ఎవరికి కావాలి క్షమాపణ? లేకపోతే ఇంకేం చేయాలి? క్షమాపణ ఎందుకు? డిలీట్ చేయించుకున్నా ఇప్పుడు దాకా అన్నావు కదా, మా ఛానల్ మొత్తం డిలీట్ చేసేసి ఇక ముందు మేము ఎవరిని ఏలెత్తి చూపించాము, అందరికి క్షమాపణ చెప్తాం అని అన్నావుగా. ఓకే, ఇప్పుడు ఛానల్ డిలీట్ చేయమంటారు అంతేనా? ఓకే, ఇప్పుడు ఆయన స్త్రీల గురించి తప్పుగా మాట్లాడితే ఛానల్ డిలీట్ చేయాలి. ఛానల్ డిలీట్ చేయాలి. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా కదా అబ్బా, నా ఛానల్ని డిలీట్ చేస్తాను ఒకవేళ మీరు నిరూపించలేకపోతే నేను. ఓకేనా? ఇంకా క్లారిటీ ఏం కావాలి? ఇంకా క్లారిటీ ఏం కావాలి బ్రదర్ మీకు? ఓకే బ్రదర్, నా తరపు నుంచి ఆయన స్త్రీల గురించి తప్పుగా మాట్లాడితే డిలీట్ చేయాలి ఛానల్, అంతేనా? ఛానల్ డిలీట్ చేయాలి. ఆయన కూడా 3 ఛానల్ డిలీట్ చేయాలి. ఇక ముందు ఎప్పుడు ఏ క్రైస్తవుడిని ఏ పాస్టర్ని వేలెత్తి చూపించకూడదు. అందరికీ క్షమాపణ చెప్పి ఉండమని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మీ తరపు నుంచి ఒక క్లారిటీ కావాలి, ఈ విధానంలో మీరు తప్పు మాట్లాడారా అని. ఏ విధానంలో తప్పు 20 minutes ఛానల్లో 20 minutes వీడియోలో చదివి ఆదాంకు అవ్వయం ఇద్దరు అడిగినట్టుంది మీ ప్రశ్న. బ్రదర్ మీరు చెప్పిన దాంట్లో దాగుడు మూతలు ఉన్నాయి అంతే తప్ప క్లారిటీ లేదు ఏది మీ వీడియోలో. బ్రదర్ లైట్ తీసుకోండి, మీ వల్ల కాదని నాకు అర్థమైంది కానీ ఇలాంటి వీడియోలు ఉన్నాయి. అర్థమైంది కానీ ఇంక మీరు చదువుకోండి బ్రదర్, ఇక మీరు చదువుకోండి అన్నారు కదా, అవన్నీ క్లారిటీ లేదు కదా. సరే సరే, మీరు మీ పేరేంటి ఇంతకీ? తెలుసుకొని ఏం చేస్తారు? పేరు అడుగుతున్నా బ్రదర్, జనరల్ గా మీ పేరేంటి? నేను చెప్పినాను చెప్పండి, పేరు చెప్తాను. నా పేరు రవి, నేను హైదరాబాద్ లో ఉంటాను బ్రదర్. ఇప్పుడు దాకా నాతో మాట్లాడుతున్నా కదా, మీ పేరేంటి? నా పేరు విజయ్. విజయ్ అంతే అయిపోయింది, ఏముందాడా?
20 మినిట్స్ వీడియోలో క్లారిటీ ఉందా మీరు చెప్పండి. సరే బ్రదర్, అబ్బా దేవా యేసయ్యా, ఏం క్లారిటీ లేకుండా ఎందుకు మాట్లాడారు ఇప్పుడు దాకా నాతో? క్లారిటీ లేదని బ్రదర్, నాకు అర్థమైందిలే కానీ మీరు ఇప్పుడు దొంగకంట మొహం నలుపంట. సో కాబట్టి అలాంటి వద్దు. చెయ్యగలరా చేయలేరా ఒక్కటే మాట చెప్పండి, కాల్ కట్ చేస్తా. బ్రదర్ మీరు అడిగిన దాంట్లో క్లారిటీ ఉంటే అతనికి అర్థమవుతుంది. నాకు తెలిసి అసలు మీరు బ్రదర్ కి నాకు తెలిసి రిలేటివ్ కాదు, ఏదో డబ్బా మాటలు మాట్లాడారు అంతే తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు మీరు అక్కడికి అన్నారనుకో, జాన్ పాల్ ఎట్లా రెస్పాండ్ అవుతాడో మీకు తెలీదు. అందుకని ఇప్పుడు భయపడి మళ్ళీ మాకు అర్థం కాలేదు, నాకు క్లారిటీ కావాలి, మళ్ళీ మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి. ఏంటి బ్రదర్ డైరెక్ట్ ఏం ప్రశ్న